హాయ్ గైస్, దిస్ ఇస్ బిఎస్డి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి అకాడమీ. సో ఎస్బిటెట్ తెలంగాణ నుంచి మనకైతే లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే ముందుగానే మనకైతే రిలీజ్ అయింది. ఇది జూన్ 18th నుంచి అయితే మనకు ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్ C18 అండ్ C24 C21 సో ఎన్ని సెమిస్టర్స్ ఉంటే ఆ సెమిస్టర్ కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే మీరు ఎలిజిబుల్ అయితే ఉంటుంది అండ్ రాసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ చాలా మంది స్టూడెంట్స్ ఎలా మేము ప్రిపేర్ అవ్వాలి, సో మేము టోటల్ గా చాలా డల్ గా అయిపోతుంది, ఏమి కూడా మాకు ఎగ్జామ్స్ టైంలో గుర్తుకు రావట్లేదు, అది ఇది అనేసి అనుకుంటూ ఉన్నారు. సో ప్లీజ్ దయచేసి ఎవరు కూడా డిమోటివేట్ అయితే అవ్వకండి. డిమోటివేట్ ఎప్పుడైతే అవుతారో సో ఆ టైంలోనే మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కూడా తగ్గిపోతాయి. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ధైర్యంగా ఉండాలి. మెయిన్ గా C21 స్టూడెంట్స్ మీకే చెప్తున్నాను. సో C21 స్టూడెంట్స్ చాలా ధైర్యంగా ఈ ఎగ్జామ్స్ అయితే రాయండి. ఎందుకంటే ఇది మీకు గోల్డెన్ ఛాన్స్. సో మీకు ఈ సెట్ కౌన్సిలింగ్ కి అలౌ చేసినప్పటికీ సో మీరు ఎటువంటి పరిస్థితులైనా ఈ సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకుంటేనే నెక్స్ట్ స్టెప్ వేసేదానికి కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది. సో దానికోసం కొంచెం ఎక్కువగా కష్టపడి ఈ ఎగ్జామ్స్ అనేది పాస్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఇయర్ లో, సెకండ్ ఇయర్ లో, థర్డ్ ఇయర్ లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నా కూడా అన్ని కూడా క్లియర్ అయ్యేటట్లుగా కష్టపడండి. ఇంకా మీకు 18 days టైం అయితే ఉంది, ఆల్మోస్ట్ 20 days టైం అయితే ఉంది. కాబట్టి ఈ 20 days ప్రాపర్ గా మీరు ప్రిపేర్ అయినా కూడా సో మీ యొక్క సబ్జెక్ట్స్ అన్ని కూడా మీరైతే క్లియర్ చేసుకునే దానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? అండ్ ఏం చెప్పాలనుకుంటున్నాం దీని నుంచి అంటే ఒకసారి మీకు అందరికి కూడా రిమైండర్ వేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ సంబంధించి కానీ అండ్ అదేవిధంగా దీనికి సంబంధించి ఏవైనా మీరు ఫీ పేమెంట్ చేసేసి ఉంటారో సో ఆ ఫీ పేమెంట్ కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా దగ్గర పెట్టుకొని మీ యొక్క హాల్ టికెట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండడము ఇవన్నీ కూడా చేయండి. ఎందుకంటే 28th May వరకు అయితే మనకు తాత్కాల్ ప్రకారంగా ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేసుకోవచ్చు. సో అది ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి. ఇన్ కేసు మీరు లాస్ట్ ఛాన్స్ ఇదే అండ్ ఈ సెట్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు తాత్కాల్ ఆప్షన్ అయితే ఉంది, అది కూడా రేపే లాస్ట్ డేట్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఎంట్రీ ఇన్ ద ఎస్బిటెడ్ పోర్టల్ ఇవన్నీ కూడా మనకైతే 18th June నుంచి అయితే ఉంటుంది. అండ్ మార్క్స్ ఎంట్రీ లాస్ట్ డేట్ వచ్చేసరికి 4th July అయితే ఉంది. అండ్ లాస్ట్ డేట్ విత్ పెనాల్టీ వచ్చేసరికి 1000 రూపీస్ అయితే ఉంది. ఇదైతే మనకు మ్యాక్సిమం ఎవరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే రెడీగా ఉంటారు. ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి. ఫీ పేమెంట్ డీటెయిల్స్ 650 రూపీస్ అయితే ఉంటుంది హోల్ సెమిస్టర్ ఎగ్జామ్. లేట్ ఫీ వచ్చేసరికి 400. సో ఒక్కసారి ఈ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి. సో ఇన్ కేసు మీరు కనుక ఈ యొక్క సబ్జెక్ట్ ఖచ్చితంగా పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్జెక్ట్కి అయితే మీరు పేమెంట్ అయితే చేయాలి 650 రూపీస్ అయితే. సో ఎందుకంటే చాలా మంది మార్నింగ్ నుంచి అయితే మెసేజెస్ చేస్తూ ఉన్నారు, బ్రదర్ ఇదే లాస్ట్ మాకు మళ్ళీ ఈ యొక్క ఈ సెట్ కౌన్సిలింగ్ లోకి అలౌ చేయరా, చేస్తారా, చేస్తే ఎలా చేస్తారు అనేసి చాలా విధాలుగా మనకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో అది ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ కి ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. లీగల్ గా కాదు, ఇల్లీగల్ గా మనమైతే వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. బట్ అలా వెళ్ళడం కన్నా మనం లీగల్ గా వెళ్తేనే చాలా వరకు మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో అదొకసారి అయితే గుర్తించండి. ఓకేనా? సో ఇది నేను టోటల్ గా చెప్పాలనుకున్నా. నెక్స్ట్ అప్కమింగ్ లో మీకు టోటల్ గా ఈ యొక్క సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకోవడానికి కొన్ని ప్రిపరేషన్ టిప్స్ అనేది కూడా నేను యాడ్ చేస్తాను. సో ఇంకా మీరు ఇప్పుడిప్పుడే మన ఛానల్ ని చూస్తూ ఉన్నారు కాబట్టి మేబీ తెలియకపోవచ్చు, బట్ ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ ఇస్తూ వస్తాను అండ్ ప్రిపరేషన్ కి టిప్స్ అనేవి కూడా యాడ్ చేస్తూ వస్తాను. బెటర్ మీకు చాలా అంటే చాలా వరకు యూజ్ అయితే అవ్వడానికి అయితే ప్రయత్నిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.